ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఒక మంచి మోటివేషన్ స్టోరీ విందాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. పూర్వకాలంలో ఒక విలేజ్లో ఓ అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేసేవాళ్ళు. ఇతన్ని కూడా వ్యవసాయానికి తీసుకెళ్తుండేవాళ్ళు. ఆ వ్యవసాయం పనులు సరిగ్గా వచ్చేటివి కాదు. సరే అని చెప్పి ఊర్లో ఒక పెద్ద మూతుబారు రైతు ఉండేవాడు. అతను గేదెలు గాయడానికి ఇతను పెట్టారనమాట. సో వాటిలలో రోజుకు ఒక గేదె మిస్ అవుతూ ఉండేది. సో కొన్ని రోజుల్లోనే ఇతనికి సరిగ్గా పని రావట్లేదని ఆ ఓనరు, ఆ మూతుబారు రైతు తీసేశాడు. తర్వాత సైన్యంలో చేర్పిద్దామని దానికి సంబంధించిన విద్యలు నేర్పించడానికి ఒక గురువు గారి దగ్గర జాయిన్ చేయించారు. అక్కడ కూడా సరిగ్గా రాలేదు. ఏ పని చేసినా కానీ సక్సెస్ అవ్వట్లేదు. సో నెమ్మదిగా ఫ్రెండ్స్ దూరం అయ్యారు. ఇంట్లో పేరెంట్స్కి కూడా చాలా భయం వేస్తూ వచ్చింది, వీడేమైపోతాడో ఏంటో అని. సో వాళ్ళు కూడా తిట్టడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజులకి అతనికి తన లైఫ్ మీద విరక్తి పుట్టేసింది. ఏం చేసినా నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు ఇలా అయిపోతున్నాను, నాకు తెలిసి నేను ఏమిటికి పనికిరానేమో, ఇలాంటి భయాలన్నీ పట్టుకున్నాయి. అయితే ఆ ఊరు దగ్గరలో కొండ మీద ఒక బౌద్ధ భిక్షువుల ఆశ్రమం ఉండేది. సో ఆ ఆశ్రమం దగ్గరికి ఈ పిల్లోని తీసుకెళ్ళండి, వాళ్ళు ఏమన్నా ఒక ఐడియా ఇస్తారు. సో ఎందుకు ఈ అబ్బాయి ఇంత మందబుద్ధిగా ఉన్నాడు అనేది ఒక క్లారిటీ ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి చెప్పంగా ఒకరోజు పేరెంట్స్ ఈ అబ్బాయిని అక్కడికి తీసుకెళ్ళారు. సో ఆ బౌద్ధ భిక్షు ధ్యానంలో ఉన్నాడు. చాలాసేపటి తర్వాత కళ్ళు తెరిచాడు. తెలిసినప్పుడు ఈ పిల్లోడిని అక్కడికి తీసుకెళ్ళి నీ సమస్య మొత్తం నువ్వే చెప్పుకోమని చెప్పి పేరెంట్స్ ఆ అబ్బాయికి చెప్పారు. సో మొత్తం విన్న తర్వాత పేరెంట్స్ని ఏమన్నారంటే, మీరు వెళ్ళిపోండి, మీ అబ్బాయితో మాట్లాడుతా అన్నారు. సో ఈ అబ్బాయి ఫస్ట్ నుంచి జరుగుతున్న ఫెయిల్యూర్స్ గురించి అన్నీ చెప్పాడు. నాకు ఇంకా జీవితం మీద హోప్ లేదు, నేను అసలు ఇంకా వేస్ట్, నేను పనికిరాను, చనిపోదాం అనుకుంటున్నాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడంట. ఇవన్నీ విన్న తర్వాత బౌద్ధ భిక్షు ఒకటే మాట చెప్పాడంట, నువ్వు నీ ఎయిమ్ ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావు, నీ డ్రీమ్కి నీ బ్రీత్కి లింక్ పెట్టట్లేదు. నీ డ్రీమ్ నీ బ్రీత్ ఎప్పుడైతే లింక్ పెడతావో ఆ రోజున నీ డ్రీమ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేస్తావు అని చెప్పారంట. నాకేం అర్థం కాలేదు గురుగారు, నా డ్రీమ్కి నా బ్రీత్కి లింక్ ఏంటి అసలు అని చెప్పి అడిగితే, నీకు అది అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రేపు నువ్వు ఒకసారి నది దగ్గరికి రా, ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చాయి, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పారంట. ఎర్లీ మార్నింగ్ అబ్బాయి తెల్లారితే అబ్బాయి అక్కడికి వచ్చేసాడు. ఈ లోపే గురువుగారు వచ్చి అక్కడ ఉన్నారనమాట. సో అబ్బాయి వచ్చినప్పుడు గురువుగారు నాకు ఇవాళ ఏదో చెప్తానన్నారు, నా బ్రీత్కి నా డ్రీమ్కి లింక్ పెడితే నేను సక్సెస్ అవుతా అన్నారు, అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పారు. సో గురుగారు ఏం చేశారంటే, ఈ నీళ్ళని చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, బాగుంది కదా, కొంచెం లోపలికి వెళ్దాం పదా అని చెప్పి నీళ్ళలో తీసుకెళ్ళి సడన్గా ఆ అబ్బాయిని నీళ్ళల్లో ముంచేసి ఆ అబ్బాయి బయటికి రాకుండా గట్టిగా పట్టాడు గురుగారు. కొద్దిసేపటికి ఆ పిల్లోడికి చాలా బ్రీత్ అందట్లేదు, ఊపిరి అందట్లేదు, చాలా గందరగోళం అయిపోతున్నాడు. సో మొత్తానికి ఒక కొద్దిసేపు పోరాటం చేసి నెమ్మదిగా గురుగారు చెయ్యి వదిలించుకొని పైకి వచ్చేస్తే ఈలోపు గురుగారు వెనక్కి నడుచుకుంటా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ పిల్లోడు వచ్చి నాకేదో సబ్జెక్ట్ నేర్పిస్తా అన్నారు, నా బ్రీత్కి నా డ్రీమ్కి లింక్ ఏంటో చెప్తా అన్నారు, ఇక్కడేమో నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, ఇదేంటి గురువు గారు అని అడిగాడు. నేను చంపడానికి ట్రై చేయలేదు, నువ్వు నీళ్ళల్లో ముంచినప్పుడు నీకేమనిపించింది, ఈ కొద్దిసేపు నా బ్రీత్ అందకపోతే నేను చనిపోతాను అని అనిపించింది, అక్కడ నీ డ్రీమ్ ఏంటి, నీ గోల్ ఏంటి అని. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు బ్రీత్ కావాలి, ఇదొక్కటే నా గోల్, నాకు ఆ బ్రీత్ అందకపోతే నేను చచ్చిపోతాను, నాకు ఇంకేదే దారి లేదు, ఖచ్చితంగా నేను బతకాల్సిందే అని నా డ్రీమ్, నా గోల్ అప్పుడు అదే సార్. సో మరి ఎలా ట్రై చేసావు, దానికి ఇంకా ఏదైతే అదైందని గట్టిగా తెగించేసి మీ చెయ్యి పక్కన నెట్టేసి నేను పైకి వచ్చేసాను. ఓకే, సో బ్రీత్కి డ్రీమ్కి తేడా ఏంటంటే, నువ్వేదన్నా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు లేదా నువ్వు ఒక డ్రీమ్ పెట్టుకున్నప్పుడు దానికి ఇంక ఇది లేకపోతే నాకు లైఫ్ లేదు, ఈ పని చెయ్యకపోతే ఇంకా నేను బతకలేను అని నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు బ్రీత్ తీసుకోవడానికి ఎంత గట్టిగా ట్రై చేసావో, నీ డ్రీమ్ కూడా ఇది లేకపోతే నాకు బ్రీత్ అందదు అన్నంత గట్టిగా ట్రై చేసినప్పుడు సక్సెస్ చూస్తాము. లేకపోతే నార్మల్గా ప్రతిదీ ఫెయిల్ అవుతూ ఉంటుంది.
నువ్వు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించు. ఇప్పటిదాకా నువ్వు ఏవైతే పనులు చేసావో ఈ పనులన్నీ ఇదే నా లైఫ్, ఇదే నా గోల్, ఇదే నా డ్రీమ్ అని గట్టిగా ఫిక్స్ అయిపోయి దాన్ని ట్రై చేసావా? లేకపోతే ఇది కాకపోతే ఏమవుతుందిలే నా ఆల్టర్నేట్ చూసుకుంటూ వెళ్ళావా? ఇప్పుడు మీ నాన్నగారితో వ్యవసాయం వెళ్తున్నప్పుడు ఇది చేయకపోతే ఏమైద్దిలే, ఇది లేకపోతే నాకు లైఫ్ లేదనే ఫీలింగ్ అయితే లేదు, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం. ఒక మోతుబారు రైతు దగ్గర గేదెలు గాయడానికి పెట్టారు. సో ఇది నేను కాయకపోతే ఏమవుతుంది, 1-2 మిస్ అయితే ఏమవుతుంది అని నెగ్లెక్ట్ చేశాను, పూర్తిగా చేయలేం. అలాగే సైన్యంలో చేరడానికి ఒక శిక్షణ తీసుకోవడానికి వెళ్ళాం. అది కూడా ఇది నా డ్రీమ్, నా గోల్ అని మనం మనసు పెట్టి ఇది లేకపోతే నా ఊపిరి ఆగిపోద్దనే యాంగిల్లో మనం ఎప్పుడైతే చేయలేదో అది కూడా నేను నిలబడలే. సో ఇప్పటిదాకా నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ కూడా జస్ట్ నామకే వాస్తే చేసుకుంటూ వచ్చావు. దీనివల్ల నీకు సీరియస్గా అది రీచ్ అవ్వట్లే. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇంక ఈ పని నాకు లేకపోతే నేను చనిపోతానేమో, నేను ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే అని ఒక ఫీల్డ్ ఎంచుకో. ఆ ఫీల్డ్ మీద గట్టిగా రీసెర్చ్ చేయి, కన్సిస్టెంట్గా పనిచేయి. అలాగే నువ్వు వెళ్తున్న ఫీల్డ్లో ఫెయిల్యూర్స్ వస్తాయి కంపల్సరీ. నువ్వు ఇప్పుడు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే ఆ ఫీల్డ్లో స్టార్టింగ్లో ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫెయిల్యూర్ లేకుండా లైఫ్లో ఇంతవరకు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి మనం చదువుతున్న ప్రతి క్లాస్లో ఎక్కడో ఒక్కడ ఒక ఫెయిల్యూర్ వస్తుంది. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది, ఇది నెక్స్ట్ టైం రాకుండా నేను ఏం చేయాలి అని ఆ ఫెయిల్యూర్ నుంచి ఒక లెసన్ నేర్చుకొని అది ఇంకోసారి రిపీట్ కాకుండా వెళ్తూ ఉంటే సక్సెస్ దగ్గర. సో సక్సెస్కి ఫెయిల్యూరే పునాది. ఒక్కొక్క ఫెయిల్యూర్ని స్టెప్స్గా ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి గురుగారు చెప్పారు. ఈ అబ్బాయి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాడు, నాకు ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఏ ఫీల్డ్కి వెళ్ళాలి అని. సో తను చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేయడమే చూశాడు కాబట్టి వ్యవసాయం ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నాడు. సో వ్యవసాయానికి సంబంధించి దుక్కి దున్నే దగ్గర నుంచి విత్తనాలు నారు పోసేదాకా, ఆ నారు మళ్ళీ ఎలా పీకుతారు, మళ్ళీ ఎలా ఎంత డిస్టెన్స్లో పెడతారు, తర్వాత దానికి వాటర్ ఏ రోజుల్లో పెడుతున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పెడుతున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ తను ఓన్గా పండించడం స్టార్ట్ చేశాడు. ఒక మిడిల్కి వచ్చిన తర్వాత ఏమైందంటే, పంట మిడిల్ 6 months పంట 3 monthsకి వచ్చేవరకు బాగా గాలి దుమ్ము వచ్చేసి ఆ పంట మొత్తం పోయింది. కానీ భయపడలా. ఈ 3 నెలల్లో తను ఏం చేశాడో ఆ ప్రయత్నం అయితే కరెక్ట్గా రిజల్ట్ కనపడింది. ఓకే, సో మళ్ళీ రిపీటెడ్గా ఆ పని చేయడం వల్ల ఈసారి నెక్స్ట్ టైం పంట మంచిగా చేతికి వచ్చింది, దిగుబడి కూడా బాగా వచ్చింది. సో ఇలా ఒక 2-3 years తర్వాత తను ఓన్గా ఇంకొక పొలం కొన్నాడు. నెమ్మదిగా ఆ ఊర్లో ఉన్న యూత్నంతా గ్యాదర్ చేసి అందరూ కలిసి ఒక కమ్యూనిటీ లాగా వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు. ఇలా వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఊర్లో ఉన్న చాలామందిని యూత్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాకి పంపించడం. ఆ ఏరియాలో వ్యవసాయం ఏది బాగా చేస్తున్నారు, ఏ ల్యాండ్కి తగ్గట్టు ఏ పంట వేస్తున్నారు, దేనివల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది అని అందరినీ పంపించడం. వచ్చిన వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం, దీన్ని వాళ్ళ ఊర్లో ఇంప్లిమెంట్ చేయడం, దిగుబడి పెంచడం. ఇలా చేస్తూ చాలా కుటుంబాల్లో ఇతను ఇస్తున్న క్లాసెస్ వల్ల, ఇతని ఐడియాస్ వల్ల, ఇతను వ్యవసాయంలో డెవలప్ చేస్తున్న కొత్త పద్ధతుల వల్ల అన్ని కుటుంబాల్లో కూడా వ్యవసాయం ద్వారా రాబడి పెరిగింది, ఆదాయం పెరిగింది, చాలా వరకు దరిద్రం తగ్గింది. సో నెమ్మదిగా స్కూల్ స్టార్ట్ చేసి వ్యవసాయానికి సంబంధించిన లెసన్స్ చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించడం స్టార్ట్ చేశాడు. ఇలా ఏమిటికి పనికిరాడు అనుకున్న వ్యక్తి ఒక 10 మందికి దారి చూపే స్థాయికి వచ్చాడనమాట. సేమ్ మన లైఫ్లో కూడా జనరల్గా ఇలానే జరుగుతుంది బాస్. ఒక 10 ఇంటర్వ్యూలకు వెళ్తాం, 10 ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తాం, అందులో చాలా వరకు ఫెయిల్ అవుతాం, ఇక నా వల్ల కాదు అనుకుంటాం. ఓకే, సో మీరు గమనిస్తే సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి, వాళ్ళు ఇది రాకపోతే ఇంకా నాకు ఏరే లేదు, ఈసారి నేను సివిల్స్ ర్యాంక్ కొట్టాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయిపోయి ట్రై చేస్తారు. అవునా? సేమ్ అలానే మన లైఫ్లో కూడా ఒక డ్రీమ్ పెట్టుకుంటే అది బ్రీత్, నాకు ఊపిరి ఆగిపోతుంది రాకపోతే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గట్టిగా ట్రై చేయాలి. ఫెయిల్ అవుతూ ఉంటాం, ఆ ఫెయిల్యూర్స్ నుంచి కొన్ని కరెక్షన్ చేసుకోవాలి, మనం నెమ్మదిగా ముందుకెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఫీల్డ్కి సంబంధించి సబ్జెక్ట్ నేర్చుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఆ ఫెయిల్యూర్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం, ఇలా ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాం అనేది ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.